యేసుప్రభు ఘనత యేసుప్రభుదే, తండ్రి ఘనత తండ్రిదే. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళంటే కన్న పరలోకమందున తండ్రి గొప్పోడు. యేసు దగ్గరైతే మనందరికంటే అంటారా? యేసుప్రభే మనందరికంటే గొప్పోడు. యేసుప్రభు కంటే గొప్పలు ఎవరున్నారు? ఉన్నారు. ఎవరు? ఆయనే తండ్రి అయిన దేవుడు. మనందరికంటే యేసుప్రభే నంబర్ 1 గొప్పోడు ఆయన. మనందరికంటే, బైబిల్లో ఉన్న భక్తుల కంటే, మనుష్యుల సకల కోటి మనుష్యుల కంటే, సకల సృష్టిలో యేసుప్రభు ప్రథముడు నంబర్ 1 అయితే, ఆయనకు మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా అని ప్రశ్నిస్తే లేరు అని సమాధానం రాకూడదు, ఉన్నారు అని సమాధానం రావాలి. ఇంతకీ ఎవరు వారు అంటే ఆయనే తండ్రి అయిన దేవుడు. యేసుప్రభువును మించిన వాళ్ళు ఎవరూ లేకపోవచ్చు భూమి మీద, కానీ యేసును మించిన వారు ఒకే ఒక్కరున్నారు, 1 అండ్ ఓన్లీ. ఆయన ఎవరో కాదండి, ఆయనకి జన్మనిచ్చిన మహాదేవుడు. అంశాలతో యోహాను సువార్త నిండి ఉంది. మొదటి అధ్యాయంలో వాక్యం దేవుడే, వాక్యం శరీరం ధరించింది, వాక్యం దేవుణ్ణి బయలుపరిచింది. యేసుక్రీస్తు ఆదియందున్న వాక్యం, యేసుక్రీస్తు దేవునితో ఉన్న వాక్యం, వాక్యం దేవుడే అయి ఉన్న క్రీస్తే. గ్రీకు వేదాంతంలోని లోగోస్ మాత్రమే కాదు, హెబ్రీ భాషలోని మెమ్రా వాక్యమిది. పాత నిబంధనలో యెహోవా అనే మాట ఎవరూ ఉచ్చరించలేరు. ఆ పేరు మహాపవిత్రం. ఆయనే ఆదియందున్న వాక్యం. ఆదికాండం కూడా ఆదియందు దేవుడు అనే మాటలతో ఆరంభమవుతుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆది అంటే నిత్యత్వం నుండి. అది ఎన్నేండ్లో ఎవరు లెక్కించగలరు? దేవుడు నిత్యుడు. ఆయనకు ఆది లేదు, అంతమూ లేదు. అన్ని కాలాలలో కాలానికి ముందు అనాదిగా ఉన్న వాక్యమిది. ఆయన దేవుడు, ఆయన దేవుని వద్ద ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుడు. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొన్నాము. వాక్యం శరీరంగా పుట్టింది అని అర్థం. దేవుడు ప్రాచీనుడు, ఆద్యంతరహితుడు. బెత్లెహేములో కన్యక గర్భాన పుట్టాడు. ఈ పుట్టుక విధానాన్ని యోహాను ప్రస్తావించలేదు. నిత్యత్వంలో ఈ కాలమంతా ఒక చిన్న బిందువు. వాక్యం మన మధ్య నివసించింది, శరీరం అనే గుడారంలో ఉన్నది. 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీద గుడారమైన మన నివాసం ఇదే శరీరం. ఆయన శరీరము ధరించాడు అంటే తనను తాను మితులకు లోబరుచుకున్నాడు. అయితే ఆయన కృపాసత్య సంపూర్ణుడు. దేవత్వమంతా ఆయనలో ఉంది. 18వ వచనం, ఎవడూ ఎప్పుడైనా దేవుణ్ణి చూచి ఉండలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. దేవుడు ఆత్మ. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో మాత్రమే ఆయనను ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు సమరయురాలితో ఈ మాట అన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఎవరూ ఆయనను చూడలేరు. పాత నిబంధనలో కూడా దేవుడు ఎవరికీ కనపడలేదు. యాకోబు దేవుణ్ణి నేను చూచాను అన్నాడు, గాని నిజంగా అతడు చూచింది దేవుణ్ణి కాదు, దేవదూతను. యాకోబు ఆ దూతతో కుస్తీ పట్టాడు. ఆయన అనగా యేసు దేవుని అద్వితీయ కుమారుడు. అద్వితీయ దేవుడాయనే. తండ్రి రొమ్మున ఉన్నవాడు, తండ్రి వక్షస్థలం నుంచి వచ్చినవాడు, తండ్రి తలలో నుండి రాలేదు. అలాగైతే దేవుని జ్ఞానం మాత్రమే కనిపించేది. తండ్రి పాదముల నుండి వస్తే సేవకుడయ్యేవాడు. తండ్రి చిత్తమును బట్టి దేవుని సేవకుడు. తండ్రిని బట్టి కుమారుడు మానవ సేవ చేశాడు. ఆయన దేవుని వక్షము నుండి వచ్చాడు. దేవుని హృదయాన్ని బయలుపరచడానికి వచ్చాడు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు. ఆయన దేవుణ్ణి బయలుపరిచాడు. దేవుణ్ణి బహిరంగం చేశాడు యేసుక్రీస్తు. ఆయన దేవుడే గనుక దేవుణ్ణి బయలుపరచగలడు. మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము గనుక దేవుణ్ణి మనలోకి తెచ్చాడు యేసు. దేవదూతలు యేసు మ్రోల ప్రణమిల్లుతారు. యేసు దేవునితో సమానుడై దేవునితో ఉన్నవాడు.
దేవునితో సమానముగా ఉండడము విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. దేవునితో సమానత్వం ఆయన కష్టపడి సంపాదించుకున్నది కాదు. అది ఆయన విశ్వవిద్యాలయంలో సంపాదించుకున్న డిగ్రీ కాదు. ఆయన దేవుడే. సమానత ఎక్కడికి పోదు. తాను ఈ లోకానికి వస్తే తన పదవిని మరెవరో ఆక్రమించుకుంటారని ఆయన కంగారు పడనక్కర్లేదు. అది ఆయనదే. ఆయన ఒక మనుష్యుడుగా మన మధ్య ఉన్నాడు గాని ఆయన దేవుడే. సృష్టి అంతటా సృష్టికర్త అయిన త్రియేక దేవుని ఛాయలు కనిపిస్తున్నాయి. కాలం 3 భాగాలు, భూత భవిష్యద్ వర్తమాన కాలాలు. అలాగే కాలం, స్థలం, పదార్థం, పొడవు, వెడల్పు, ఎత్తు. సృష్టిలో త్రియేక మర్మం నిక్షిప్తమై ఉంది. ఆదియందు అంటే కాలం. భూమి మీదికి వచ్చాడు స్థలం. ఆయన శరీరం ధరించాడు పదార్థం. గతం నిత్యత్వం, వర్తమానం అవతారం, భవిష్యత్తు. ఆయన పునరుత్థానుడై దేవుని వద్దకు మనల్ని తీసుకువెడతాడు. యేసు పునరుత్థాన శక్తిని ఎరుగు నిమిత్తం నేను ఎంత త్యాగానికైనా సిద్ధం అన్నాడు పౌలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. యేసు పైనుండి వచ్చాడు. ఎత్తు, భూమిపై తిరిగాడు. వెడల్పు, పొడవు, శక్తి, చలనం, దృశ్యం అన్నీ యేసు అవతారంలో ఇమిడి ఉన్నాయి. యేసు సృష్టికర్త. కలిగి ఉన్నది ఏదీ స్థావరమైన కదలిక గలదైనా ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో వెలుగు ఉంది, జీవముంది. జీవమునకు మూలం యేసుక్రీస్తు. ఈ జీవమే మనుష్యులకు వెలుగు. సూర్యచంద్రులను సృజించిన దేవుడే వెలుగు కలుగుగాక అన్నాడు. సూర్యుడు అస్తమిస్తే అంతా చీకటి. యేసు వెలుగే చీకటి బ్రతుకులను వెలిగించగలదు. వెలుగు చీకటిని పారదోలుతుంది. వెలుగు చీకటి సహజీవనం చెయ్యవు గాని ఆధ్యాత్మికంగా వెలుగు చీకటి మధ్యనే ప్రకాశించటం జరుగుతుంది. 6వ వచనం. దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడున్నాడు. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించేటట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి సాక్షిగా వచ్చాడు. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి అతడు వచ్చాడు. నిజమైన వెలుగున్నది. అది లోకములోకి వస్తూ ప్రతి మనుష్యుణ్ణి వెలిగిస్తున్నది. ఆయన లోకములో ఉన్నాడు. లోకము ఆయన మూలముగా కలిగింది గాని లోకము ఆయనను తెలుసుకోలేదు. చూచారా, లోకం చీకట్లో ఉంది. అది దట్టమైన ఆధ్యాత్మిక అంధకారం. ఈ రోజున కూడా లోకంలోని చీకటి మనుషులు యేసును చూడలేకపోతున్నారు. ఎందరో నాస్తిక మనస్తత్వం గలవారున్నారు. క్రైస్తవ నాస్తికులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. వీరు క్రీస్తును ఎరిగి ఎరగనట్లు, చూచి చూడనట్లు బ్రతుకుతున్నారు. అవిశ్వాసం, అల్పవిశ్వాసం క్రైస్తవ సంఘాలలోకి రవాణా అయి వస్తోంది. లోకము యేసును ఎరగదు. 11వ వచనం. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాడు. ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. తనను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. క్రీస్తునందు విశ్వాసముంచితే చాలు, నీవు దేవుని బిడ్డవవుతావు.